ఈరోజు నేను మధ్య మార్గం గురించి ఆహ్, చెప్తున్నానండి. ఏంటంటే మధ్య మార్గం. మనము ఈ ధ్యాన మార్గంలోకొచ్చాక ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాము. ప్రతిరోజు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాము. గురువుల ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఇంకా ఇలా మనము నే నే తెలుసుకుంటున్నాము. ఈరోజు మధ్య మార్గం గురించి పత్రిజీ గారు చెప్పిన మధ్య మార్గం గురించి తెలుసుకుందామండి. మధ్య మార్గం అంటే ఒకవైపు ప్రాపంచికము, మరొక వైపు ఆధ్యాత్మికం. మనము పూర్తిగా ప్రాపంచికం వైపు ఉండకూడదు. పూర్తిగా ఆధ్యాత్మికం వైపు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ శరీరము ప్రాపంచికము, ఆత్మ ఆధ్యాత్మికము. శరీరము శరీరము ప్రాపంచికము, ఆత్మ ఆధ్యాత్మికము. శరీరము ప్లస్ ఆత్మ అంటే నేను ప్లస్ నేను కలిగి ఉన్నాం మనం. శరీరము, ఆత్మ కలిసే ఉన్నాం మనం. కలిగి ఉన్నాము. అయితే అంశాత్మగా వచ్చిన మనము ఈ శరీరంలో ప్రవేశించాం. మరి ఈ శరీర ధర్మాన్ని పాటించాలి. మనం ఈ శరీరాన్ని తీసుకున్నాము. శరీర ధర్మాన్ని పాటించాలి. అలాగే ఆత్మ ఉద్ధరణ గూడా జరగాలి. మన శరీరాన్ని కాపాడుకుంటూ, ఆత్మ ఉద్ధరణ కోసం మనం పాటుపడాలి. మనము పూర్ణాత్మ నుంచి అంశాత్మగా ఈ భూమి మీదికి శరీరాన్ని తీసుకొచ్చిన మనము ఒక కుటుంబంలో తల్లి, తండ్రి ఒక కుటుంబంలో జన్మించి, పెరిగి, మనం పెద్దవాళ్ళమై అన్ని విద్యలు నేర్చుకొని, తర్వాత ఒక గృహస్థులమయ్యి, తర్వాత ఆధ్యాత్మికంగా ఎదిగి మనము ఆధ్యాత్మికంగా ఎదిగి కు అవన్నీ కాపాడుకుంటున్నాం. ఏంటంటే ఈ మనము కుటుంబంలో అందరితోని కలిసున్నాము. అందరితోని కలిసుండి తర్వాత ఈ ఈ లోకంతోని గూడా కలిసున్నాము. మన గుణాలను పెంచుకుంటూ పోతున్నాము. అయితే ఏంటంటే పూర్వకాలంలో అంటే చాలా పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి. మనకు పూర్వకాలంలో ఆశ్రమాలు ఉండేవి. ఆ ఆశ్రమాలలో ఏంటంటే విద్య నేర్చుకోవడానికి బ్రహ్మచర్యంలో తీసుకొని అక్కడ గురుకులం ఆశ్రమాలలో చేరి ఏంటంటే అక్కడ విద్య నేర్చుకునేవాళ్ళు. విద్య అంటే వేదము, ఇంకా ఆధ్యాత్మికమైన విద్యలే కాకుండా ఇంకా ప్రాపంచిక విద్యలు కూడా. ప్రాపంచిక విద్యలు ఇంకా ఏంటంటే ఈ మన ఆహ్, వాళ్ళ వాళ్ళ వృత్తి విద్యలు కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి విద్య. ఆ వృత్తి విద్యలు గూడా నేర్చుకునేవాళ్ళు. ఆశ్రమాలలోనే నేర్చుకునేవాళ్ళు వృత్తి విద్యలు గూడా. అంతా పూర్తి అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమం తీసుకునేవాళ్ళు. గృహస్థాశ్రమం తీసుకుని తర్వాత వివాహము చేసుకొని కుటుంబం, పిల్లలు పెరుగుతారు, పెద్దగయితారు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆధ్య ఆధ్యాత్మికంలో ఉంటారు. మళ్ళా ప్రాపంచికంలో ఉంటారు. ఆధ్యాత్మికంలో 2 సమంగా ఉంటారు. 50, 50 2 సమంగా ఉంటారు. ఇటు ప్రాపంచికంలో వాళ్ళ బాధ్యతలు నిర్వహించుకుంటూ, ఇటు ఆధ్యాత్మికంలో రెండు విధాలా ఉంటారు.
అయితే కొంతకాలం అయిపోయి వీళ్ళ బాధ్యతలు కొంత తీరిపోతాయి. అప్పుడు వానప్రస్థాశ్రమానికొస్తారు. అప్పుడు ఈ 50, 50 నుంచి 60, 40కొస్తది. అంటే 60% ఆధ్యాత్మికంలో ఉంటారు. 40% మాత్రం ప్రాపంచికంలో ఉంటారు. ఇలా కొంత బో ఆధ్యాత్మికాలు అందరికి బోధించుకుంటూ ఇలా, ఇలా జరుగుతుంది. తర్వాత ఇంకా చాలా ఇంకా బాధ్యతలు అన్నీ తీరిపోయి పిల్లలు కూడా పెద్దవాళ్ళయిపోతారు. అంతా ఇంకా వీళ్ళు వచ్చి వెనకటి రోజుల్లో ఏంటంటే ఒక కుటీరంలాగా ఏర్పరచుకునేవాళ్ళు. ఏర్పరచుకొని వీళ్ళు వచ్చేసి దాన్ని ఏమంటారంటే సన్యాసాశ్రమం. అక్కడ అందరికీ తనకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ ఆత్మజ్ఞానం గురించి బోధించేవాళ్ళు. ఇలా గృహస్థాశ్రమం, మళ్ళా వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. అంటే సన్యాసాశ్రమం అంటే ఏ కాషాయ వస్త్రాలు అవన్నీ చేసుకోవడం కాదు. మామూలుగా ఉండే అందరికీ అలా బోధించేవాళ్ళు. అలా ఆ రోజులలో పూర్వకాలం రోజుల్లో అలా జరిగేది. అయితే ఇప్పుడు అదంతా అవసరం లేదు. ఇప్పుడేంటంటే మన పత్రిజీ గారొచ్చాక మనకి ధ్యాన మార్గం గురించి మనకు చెప్పడం జరిగింది. ఈ ధ్యాన మార్గం యొక్క గొప్పతనం, ఈ ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పతనం మనకు అంటే ఇంతకు ముందు చాలామంది చెప్పిన వాళ్ళున్నా గానీ, ఇప్పుడు మనకు ఈ కాలానికి మనకు పత్రిజీ గారు మనకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మనం అంతా గృహంలోనే ఇప్పుడు ఏ ఆశ్రమాలకు పోనక్కర్లేదు. మనం ఇంట్లో ఉంటేనే, గృహంలో ఉంటే మన సంసారంలో నిర్వాణం. మనకు ఇంట్లోనే ఉండి మనం నేర్చుకుంటాము. సాధన చేస్తాము. ఇంట్లో ఉండే ఆధ్యాత్ ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. మళ్ళా గృహస్థాశ్రమంలో ఉండి అంటే ఇంట్లోనే గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండే మనం సాధన చేస్తాము. సజ్జన సాంగత్యం చేస్తాము. మళ్ళా స్వాధ్యాయం ఇవన్నీ మనము చేస్తాము. మళ్ళీ దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్నీ నేర్చుకుంటాం. మనకేంటంటే ఈ రోజులలో మనకు చాలా ఈ ఎన్నో ఈ టెక్నికల్‌గా ఎన్నో అవకాశాలున్నవి. మనం ఇంట్లోనే ఉండి నేర్చుకోవడానికి. మనం నేర్చుకుంటాము. తర్వాతేంటంటే లోక కళ్యాణం కోసము మనం బయటికి పోయి సేవలు గూడా చేస్తాము. అంటే ఇంట్లోనే అన్నీ ఉంటవి. ఇంట్లోనే నేర్చుకుంటాము. ఇంట్లోనే చేస్తాము. మన భత్రిజీ గారు ఏం చెప్పారంటే, "శ్వాసే నీ గురువు. శ్వాసే నీ గురువు" అని చెప్పారు. అయితే శ్వాసే నీ గురువు అని చెప్పారు గానీ, అది చెప్పిన వారు గురువే కదా మనకు. మనకి చెప్పడం శ్వాసే గురువు అని చెప్పారు. కానీ, ఆ చెప్పిన వాళ్ళే గురువే కదా మనకు. అంతటి గొప్ప గురువు పత్రిజీ గారు. అయితే ఈ శ్వాసే నీ గురువు అని చెప్పడం జరిగింది. అయితే ఇంట్లోనే మనకు ప్రాపంచికము, ఆధ్యాత్మికము అన్నీ సగం సగం. అన్నీ ఇటు ప్రాపంచికంగా ఉంటాము, అటు ఆధ్యాత్మికంగా ఉంటాము. మళ్ళా ఏంటంటే మనం ప్రాపంచికంలో ఉ ఉ విషయాలు కానీ, పనికిమాలిన విషయాలు కానీ, అనవసరమైన విషయాలు కానీ ఏవి పట్టించుకోము మనం. ఈ ఆధ్యాత్మిక మార్గాల్లో ఉన్నాం. మనం ఇవన్నీ ఏం పట్టించుకోము. మనమేంటంటే మనం సాధన, మళ్ళా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఇవి చేస్తాము. మనం ఏం మాట్లాడుకున్నా గాని సజ్జన సాంగత్యంలో గూడా మోక్షం గురించి మాట్లాడుకుంటాము. లేకపోతే ఈ ఆధ్యాత్మికం గురించే మాట్లాడుకుంటాం మనం. అంతేగాని వేరే వాళ్ళ గురించి, ఇతరుల గురించి మాట్లాడుకోవడము, అదంతా ఉండదు. పనికిమాలిన మాటలు మాట్లాడడము అదంతా ఉండదు. మన సమయం అంతా వేస్ట్ చేసుకోము. మనం ప్రతి నిమిషాన్ని కూడా ఎంతో విలువగా మనము మనకు ప్రతి నిమిషం కూడా ఎంతో విలువైనది. అది ఎట్లా ఎట్లా మనము దాన్ని చేసుకోవాలి అన్నది మనకు తెలుసు. ఏ ఏ సమయాన్ని కూడా వ్యర్థం చేసుకోకూడదు మనం. ప్రతి నిమిషాన్ని మనం వినియోగించుకోవాలి. మనం ఈ ఈ ఆధ్యాత్మికంగానే మనము ఎట్లా ఈ ముందుకెళ్ళాలి, ఎదగడానికి మనము ఎంతైనా మనం వాటి కోసమే మన ప్రయత్నం మొత్తం. అంటే శంకరాచార్యులు గారు ఏం చెప్పారంటే, పత్రిజీ గారు ఇక్కడ శంకరాచార్యుల గురించి గూడా చెప్పడం జరిగింది. ప్రాణాయామము, ప్రత్యాహారము,
నిత్యానిత్య వివేక విచారం, గురవధానం, మహావధానం గురించి అని చెప్పారు. అంటే ప్రాణాయామం అంటే శ్వా ఒక శ్వాస మీద ధ్యాస. మనం ఒక ఏంటంటే మనము సుఖాసనం తీసుకొని, సుఖాసనంలో ఉండి శ్వాస మీద ధ్యాస నిలిపి మనము ధ్యానం సాధన చెయ్యాలి. సాధన చేసి ఎప్పుడైతే ధ్యాన మార్గంలోకొస్తామో, ధ్యానంలోకి స్థితమవుతామో, అప్పుడు మనకు ప్రత్యాహారము అంటే ప్రత్యాహారం అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ పొందగలుగుతాము. కాస్మిక్ ఎనర్జీ పొందగలుగుతాము. ఈ సాధన చేస్తూ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే పొందగలుగుతామో, మనకు నిత్య, అనిత్య అన్నది మనం అర్థం చేసుకోగలుగుతాము. నిత్య, అనిత్య అంటే నిత్య అంటే మళ్ళిక్కడ ప్రాపంచికము. నిత్య అంటే ఆధ్యాత్మికము, అనిత్య అంటే ప్రాపంచికము. ఈ మనము ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటామో, మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో, మనకు ఈ నిత్య, అనిత్య అనే వివేకం కలుగుతది. ఈ నిత్య అంటేనేమో ఆధ్యాత్మికము, అనిత్య ప్రాపంచికము. ఈ వివేకం కలుగుతది మనకు. వాటి గురించి మనము తెలుసుకోగలుగుతాము. మనం మనకేంటంటే నిత్యం నిత్యం కావాలి, అనిత్యం కావాలి. ఎందుకంటే శరీరం బ్ మనము పూర్ణాత్మ నుంచి మనము అంశాత్మగా మనము ఈ భూమి మీదకొచ్చాము. మనం ఒక ఏంటంటే హ్మ్, ఒక ఒక ప్రణాళిక చేసుకొనొచ్చాం ఈ భూమి మీదకి. ఒక ప్రణాళిక చేసుకొనొచ్చినప్పుడు ఈ మా మనకు శరీరం కావాలి. శే శరీరం ఆత్మ 2 కావాలి. ఆత్మ కావాలి, శరీరం కావాలి. మనం ఏదైతే ప్రణాళిక చేసుకొనొచ్చామో, అది నెరవేరాలంటే మనకు శరీరం కూడా కావాలి. అందుకోసం మనకు శరీరం కావాలి, ఆత్మ కావాలి. 2 కావాలి. సం ఈ శరీరం కూడా మనకు పనికొచ్చేదే కాబట్టే మనం ఈ శరీరాన్ని స్వీకరించాము. సంసారంలోనే ఉండాలి మనము. సంసారంలో నిర్వాణం అని చెప్పడం జరిగింది. గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమాన్ని 2 మేళవించి అంటే 2 కలుపుకొని పోయేదే ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడేంటంటే కొత్త నవీన పద్ధతి. అంటే కొత్త పద్ధతి. ఎనకటి రోజుల్లో అలా కాకుండే. వేరే చోటికి పోయి ఇలా ఆశ్రమాలలో ఉండి విద్యలక్కడ నేర్చుకొని అలా ఉండేది. కానీ ఇప్పుడు మనకు అదంతా ఏం లేదిప్పుడు. మనకేంటంటే మన సన్యాస ఇప్ మనకు గృహస్థాశ్రమంలోనే సన్యాసాశ్రమం. సంసారంలోనే నిర్వాణం. మన పిరమిడ్ మాస్టర్‌లందరూ ఇదే, ఇదే పద్ధతి పాటిస్తున్నారు. ఇంట్లోనే సాధన చేస్తున్నారు. అందరికి ఒకటే ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఒకటే. పిఎస్ఎస్ఎం పిఎస్ఎస్ఎం మార్గం ఇదే. ఇదే ప్రపంచానికి ఆదర్శం అని చెప్పారు పత్రిజీ గారు. మ గృహస్థాశ్రమంలోనే ఉంటూ, మనము గృహస్థాశ్రమంలోనే ఉంటూ, లోక కళ్యాణం కోసము మనము పాటుపడుతున్నాము. ఇది అద్భుతమైన మధ్య మార్గం. ఇదే అద్భుతమైన మధ్య మార్గం. దీనికోసము ఇది కూడా చెప్పడం జరిగింది. ఒక భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పడం జరిగింది. యా నిషా సర్వభూతానాం తస్వాం జాగర్తి సంయమి. యస్వాం యస్వాం జాగ్రతి భూతాని సా నిషా పశ్యతో మునిః. అంటే యా నిషా సర్వభూతానాం అంటే నిష అంటే రాత్రి. ఎప్పుడైతే రాత్రి సర్వభూతానాం అంటే సర్వజీవులు మొత్తము అందరి జీవులు నిద్రలో ఉంటారో రాత్రి, రాత్రి సమయంలో ఉంటారో అప్పుడు ఒక హ్మ్. సబ్ తస్యాం జాగ్రత్త సంయమి అంటే ఒక ము యోగి, యోగి ఏంటంటే జాగ మే మెలకువతోనుంటాడు.
మెలకువతోని అంటే ఎరుకతోని ఉంటాడు. యస్యాం జాగ్రత్త భూతాని సానిష పశ్యతో మునే. అంటే ఎప్పుడైతే అందరూ అంటే ఆ సర్వజనులు సర్వ ప్రాణులు నిద్రలో ఉంటారో అప్పుడు ఈ ఈ ముని అప్పుడు మెలకువతోని ఉంటాడు. ఆ రాత్రి పూట అని అర్థం దీనికి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రాత్రి సమయంలో అందరూ నిద్రపోయే సమయంలో ఒక యోగి, యోగి నిద్రపోడు. నిద్రపోకుండా అతను ఎంతో మెలకువతోనంటే ఒక దివ్య దివ్యానుభూతిలో ఉంటాడు. దివ్యానందంలో ఉంటాడనమాట. ఆ అనుభూతిలో ఉంటాడు ఒక యోగి. అందరూ పని చేసుకునే సమయంలో అంటే ఉదయం పగటిపూట య యస్యాం జాగృతి భూతాని అంటే అందరు జాగ్రత్త అంటే అందరూ మెలకువతోని ఉండే టైం అంటే పగటిపూట. అందరూ పగలు పని చేసుకునే సమయంలో ఒక ముని ఏం చేస్తాడంటే, అతను అలౌకికమైన పరిస్థితులు అంటే తను ధ్యాన పరిస్థితిలో ఉంటాడని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఈ ఒక ముని యోగి అనేటివాడు అందరూ నిద్రపోయి రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు తను ఒక దివ్యమైన ఆనందంలో ఉండిపోతాడు. అదే అందరూ పని చేసుకునే సమయంలో తను మౌనంగా ఉంటాడు. మౌని, మౌని అంటే మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండి తను ఆధ్యాత్మిక ధ్యాన స్థితిలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే మన పగలు మొత్తము జె వె వ మ వ ఈ మ పగటిపూట అందరూ ధన సంపాదన కోసము తిరుగుతారు. ధన సంపాదన కోసం పాటుపడతారు. కానీ రాత్రి పూట నిద్రపోతారు. మన మన ధ్యాన మార్గంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే పగటి పూట పగటిపూట ధన సంపాదన చేసుకుంటారు. రాత్రి పూట మాత్రము సగమే నిద్రపోతారు. సగము ధ్యానం కోసం ఆధ్యాత్మికంలో ఉంటారు. సగము నిద్ర సగమేమో హ్మ్, సగమే నిద్రపోతారు. సగం ఆధ్యాత్మికంలో ఉంటారు. పూర్తిగా నిద్రపోరు. అట్లా అంత ఎరుకతోటుంటారు. ఉదయం పూట అంతా సంపాదన చేసుకుంటారు. రాత్రి పూట ఈళ్ళుంటారు. ఇంకా వీళ్ళేంటంటే ఎక్కువ మౌనాన్నే పాటిస్తారు. ఎక్కువ మౌనంలోనే ఉంటారు. ఎంత అవసరమో అంతవరకే మాట్లాడతారు. అంతకు మించి మాట్లాడరు. అవసరం లే మ అవసరం లేనప్పుడు మౌనంగుంటారు. ఇంకోటేంటంటే ధ్యాన స్థితిలో ఉంటారు. పిరమిడ్ మాస్టర్‌లు గూడా ఇదే పాటిస్తున్నారు. ఇప్పుడు మన పిరమిడ్ మాస్టర్‌లు గూడా ఉదయం అంతా ఏం చేస్తారంటే, ఉదయం మొత్తం ధన సంపాదన ఉంటది, కుటుంబం ఉంటది. ఆ కుటుంబం కోసము బాధ్యతలుంటవి. ఆ బాధ్యతలు నిర్వహించుకుంటూ వాళ్ళు ఇంకా ర ము ఈ ఆధ్యాత్మికంలో వాళ్ళు రాత్రి పూట సాధన చేస్తారు. ఇంకా నిద్ర తగ్గించుకుంటారు. నిద్ర తగ్గించుకుంటారు. కొంత సాధన చేస్తారు. ఇలా జరుగుతది. రాత్రి నిద్ర తగ్గించుకొని ధ్యానంలో ఉంటారు. మళ్ళా పగలు రాత్రేమో ధ్యానము, పగలేమో ధర్మం. వీళ్ళు ఏంటంటే ఒక యోగి ఎట్లయితే అంతర్ముఖంలో ఉంటాడో, అలాగే ఈ మే పిరమిడ్ మాస్టర్‌లు కూడా ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళు ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటారు. ఇది వాళ్ళేంటంటే ప్రాపంచిక ధర్మాన్ని వదిలివేయరు. వదిలేసి ఆధ్యాత్మిక ధర్మమే పాటించరు. 2 సమంగా చూస్తారు. ఇటు ప్రాపంచికంలో ఉంటారు. అటు ఆధ్యాత్మికంలో గూడా ఉంటారు. అది రాత్రి పూటనేమో యోగ స్థితిలో ఉంటారు. యోగ స్థితిలో ఉన్నప్పుడు ఏంటంటే, యోగ స్థితిలో ఉన్నప్పుడు అన్నీ తెలుసుకోగలుగుతారు. యోగ స్థితిలో ఉండి అన్నీ తెలుసుకుంటారు. ఏంటంటే ఏది నిత్యము, ఏది అనిత్యము ఆత్మ తెలుసుకుంటారు. ఈ శరీరము అనిత్యము. ఆత్మనే నిత్యమన్న విషయం వాళ్ళకర్థమైతది. ఈ 2 ఏంటంటే ఈ శరీరము కావాలి, ఆత్మ కావాలి. 2 కావాలి. ఆత్మ
అని శరీరం అంటే అనిత్యంలో అంటే ప్రాపంచికంలోకి వచ్చిర్రు. వచ్చి, వచ్చి ప్రాపంచంలోకొచ్చారు. అయినా ఆత్మ, శరీరము 2 తనకు 2 దేనిని తృణీకరించరు. ఇటు ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలి. 2 ఉండాలి. శరీరాన్ని గూడా తృణీకరించరు. దాన్ని చక్కగా ఏంటంటే 2 సమతుల్యంగా పాటిస్తారు. 2 శరీరాన్ని కానీ, ఆత్మని కానీ 2 ప్రాపంచికం గాని, ఆధ్యాత్మికం కానీ 2 సమంగా పాటిస్తారు. అదే ఉత్తమమైన మధ్య మార్గం. ఇక్కడ ఏంటంటే ఇంక కొన్ని అభిప్రాయాలు గూడా ఉన్నవి. 5 అభిప్రాయాలు చెప్తున్నారిక్కడ పత్రి గారు. ఏం అభిప్రాయాలు చెప్తున్నారంటే, శరీరము శరీరమే సత్యము, ఆత్మ అనిత్యమని ఒక అభిప్రాయం. శరీరము శరీరమే సత్యము, ఆత్మ అనిత్యము అనేది ఒక అభిప్రాయం చెప్తున్నారు. ఇంకో అభిప్రాయం ఏం చెప్తున్నారంటే, శరీరము శరీరము అనిత్యము, ఆత్మే నిత్యం అని చెప్తున్నారు. అది రెండవ అభిప్రాయం చెప్తున్నారు. ఇంకా మూడవదేం చెప్తున్నారంటే, శరీరము ము నిత్యమే, ఆత్మ నిత్యమే. 2 నిత్యమే అని చెప్తున్నారు. నాలుగవది ఏం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారు? 2 శరీరము శూన్యము, ఆత్మ శూన్యము. ఈ 2 ఏవి లేవని చెప్తున్నారు. ఇట్లా 4 రకాలుగా 4 అభిప్రాయాలు చెప్తున్నారు. 4 రకాలుగా అభిప్రాయాలు ఉన్నవి అని చెప్తున్నారు. అయితే ఈ పిరమిడ్ మాస్టర్‌లేంటంటే ఏమి అనుసరిస్తారంటే వాళ్ళు అనుకరిస్తారంటే, ఈ శరీరము అన్నది అనిత్యమే. శరీరం అన్నది అనిత్యమే. కానీ శరీరం అనిత్యమైనా సరే, ఆత్మ నిత్యమైనా సరే, శరీరం అనిత్యమైనా సరే, ఆ 2 కావాలి. అనిత్యం ఎందుకంటే మనం ఏది సాధించాలన్నా గాని మనకు శరీరం కావాలి. కాబట్టి శరీరం కావాలి, ఆత్మ కావాలి. 2 సమంగా పాటిస్తారు. ఈ పిరమిడ్ మాస్టర్లు. ప్రాపంచికంలో పిరమిడ్ మాస్టర్లు. అందుకే ప్రాపంచికం, ఆధ్యాత్మికం. వీళ్ళేంటంటే ప్రాపంచికము, ఆధ్యాత్మికము 2 పొందినవాళ్ళు. పిరమిడ్ మాస్టర్లంటే. సాధారణంగానే కనిపిస్తారు. పిరమిడ్ మాస్టర్లేంటంటే చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తారు. కానీ అసాధారణంగుంటారు. చాలా అసాధారణంగుంటారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, బుద్ధుడు, బుద్ధుడు తను సన్యాసం పుచ్చుకున్నాడు. తను సన్యాసం తీసుకున్నాడు. అందరికీ సన్యాసం గురించి చెప్పలేదు. సన్యాసం అందరిని తీసుకోమని చెప్పలేదు. తను ఎలా ఉండాలి తను అన్నీ చెప్పారు. తను ఏవైతే నమ్మిండో అవి చెప్పాడు కానీ, తను అందరు సన్యాసం తీసుకోమని మాత్రం చెప్పలేదు. అలాగే ఇంకేంటంటే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇటు సంసారంలో ఉన్నాడు, అటు ఆధ్యాత్మికం 2 ఉన్నాడు. ఈ ధ్యానం ఏంటంటే శ్రీకృష్ణుడు సాందీపుడి దగ్గర గురువు శ్రీకృష్ణ భగవానుడికి. అలాగే శ్రీరాముడికి వశిష్ఠుడు గురువు. వీళ్ళంతా ధ్యానం నేర్చుకున్నవాళ్ళు. ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళే. కానీ సంసారంలో ఉన్నారు. అటు వీళ్ళు సంసారంలో వదిలిపెట్టలేదు. సంసారంలో ఉన్నారు. అటు ఆధ్యాత్మికలో 2 ఉన్నారు. 2 సమంగా పాటించిండ్రు. మనం ఎప్పుడైతే పూర్ణాత్మ నుంచి అంశాత్మక ఈ భూమి మీదకి వచ్చామో, ఈ శరీరాన్ని తీసుకుంటాము. ఈ శరీరాన్ని ఎందుకు తీసుకుంటున్నాము? మన అనుకున్నది మనం ఏదైతే ప్రణాళికలు చేసుకున్నామో, అది నెరవేరడం కోసమని మనం ఈ శరీరాన్ని తీసుకున్నాము. అందుకోసం ఈ శరీరాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరాన్ని కాపాడుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల సాధించాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి.